అందరికీ శరణార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం సూపర్ సూపర్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. అందరూ మర్చిపోతుండ్రు సీఎం పేరు. రేవంత్ సార్ అయితుండు బేజారు. కొత్త మేడం వచ్చింది రైలులా. పాత కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు జోష్లా. చెడును చెప్పాలట చెవులా, మంచిని బయటికి చెప్తలేరట పార్టీలా. తిండి మీద మనసు పెట్టిండ్రు మంత్రులు. ఋషిగుండయట శ్రీశైలం డ్యాము శాపలు. సీఎం జిల్లాల పండుగ పూట ఉపాసం. చదువులో అవుతున్నది మస్తు సక్కదనం. ఇసొంటి తిప్పల ఎవ్వలకు రావద్దుల్లా. కాలో గంజా దాగి ఇంట్లో వండుకున్నా మంచిదే కానీ ఇసొంటి గోస మాత్రం రావద్దు. మందిలో పరువు తీసుకోవద్దు. మనకే కాదు పగోళ్ళకు కూడా ఇసొంటి పరిస్థితి రావద్దు. కానీ ఒక ఆయనకు మాత్రం ఊకూకే అదే అవుతున్నది. పాపం ఎట్లా సాయిస్తున్నాడో ఏందో పాపం. థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ రక్షా మంత్రి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఆనరబుల్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ శ్రీ. Now we also thank. అయిపోయి కథం టాటా బై బై అన్నట్టే అయిపోయింది. పోన్రి మందిల ముఖం చూపించకుండా అయిపోయే. పాపం రేవంతం సారు ఎందుకో ఏమోనుల్లా ఎవలకు లేని తిప్పలన్నీ సార్కే వస్తాయి. అందరికి అందరి పేర్లు యాదుకుంటాయి గాని రేవంతం సార్ పేరే యాదుకుంటలేదు. నల్లమల్ల అడవులకెళ్ళి తొక్కుకుంటా హైదరాబాద్ దాకొచ్చి ముఖ్యమంత్రి సీట్లో కూర్చున్నాడు సారు. కానీ ఫాయిదా ఏమున్నది చెప్పుండ్రి. సారు పేరు ఎవ్వరికి తెలుస్తలేదాయే. అల్లు అర్జున్ ఇంకో యాంకరు మర్చిపోయిందంటే ఏదో అనుకోవచ్చు, కానీ అలా పార్టీ వాళ్ళు తోటి మంత్రులు కూడా పేరు మర్చిపోవట్టిరి. ముఖ్యమంత్రి కేటీఆర్ గారు రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఈ అన్ని చూసినాక రేవంత్ సార్కు తిండి ఎట్లా తినబుద్ధి అవుతున్నదో నీళ్ళెట్ట తాగబుద్ధి అవుతున్నదో. మా సొంటోళ్ళు అయితే తిండి నీళ్లు బంద్ చేసి నిరాహార దీక్ష చేసేటోళ్ళం. కానీ రేవంత్ సార్ కాబట్టి అంత గుండె ధైర్యంతోనే ఉన్నాడు. ఏది ఏమైనా మీరు గుండె ధైర్యాన్ని మాత్రం చెడకూరి సారు. అవసరమైతే అల్లు అర్జున్ జైలు వేసినట్టు వీళ్ళను కూడా జైలుకు తోలుదాం. దేశమంతటా ఊరూరుకు మైకులు పెట్టించి తెలంగాణ ముఖ్యమంత్రి పేరు రేవంత్ రెడ్డి అని ప్రచారం చేపిద్దాం. డబ్బు సాటింపేద్దాం. అయినా కూడా ఎవరన్నా మీ పేరు మర్చిపోతే పల్కా బల్పం పట్టించి తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారు అని ఒక్కొక్కరితోని 1000 సార్లు రాపిద్దాం. కాంగ్రెస్ పార్టీ లీడర్లే మర్చిపోయారు అనుకో, వాళ్ళతోని 10,000 సార్లు రాపిద్దాం. అందరూ మీ పేరు మర్చిపోయినా కూడా మీరు మంచోళ్ళు కాబట్టి బాధ అయితే లేదు కావచ్చు, కానీ మేము ఈ రాష్ట్ర బిడ్డలం సారు. మీరు మా రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి మాకు మాత్రం మస్తు బాధ అవుతున్నది సారు. కాంగ్రెస్ వాళ్ళ ముఖాలు ఇవాళైతే మస్తు ఎలిగిపోతున్నాయి. కొందరి ముఖాలైతే 1000 వాట్ల బల్బు లెక్కనే ఎలుగుతున్నాయి. గుండెల మీదకి వెళ్ళి 1000 కింటాల బరువు దిగిపోయినట్టు, కోటి రూపాయల అప్పు ఒక్కడే దెబ్బతో తీరిపోయినట్టు, ఏడాది తర్వాత ఇయాలనే జైల్లోకెళ్ళి బయటకు వచ్చినట్టు చిన్న సంబరం లేదు. ఇదంతా ఎందుకు అనుకుంటున్నారు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కొత్త మేడం వచ్చిందిలో. మొన్నటి దాకా దీపాదాస్ మున్షి అనే మేడం ఉండే కదా, ఆమెను ఎల్లగొట్టి రాహుల్ గాంధీ నమ్మిన బంటూ మీనాక్షి మేడాన్ని తెలంగాణకు తోలిచ్చిర్రు. మేడాన్ని మారుస్తేనే ఇంత సంబరపడుతున్నారా అని పర్షాన్ కాకుర్రి. ఇంట్లో అసలు ముచ్చట వేరే ఉన్నది. ఇగో కొత్తగా వచ్చిన మేడాను చూడుండ్రు ఎట్లొచ్చిందో. కనిపించిందా? విమానం కాదు రైలు ఎక్కొచ్చింది. కానీ పాత మేడం ఇట్లా లేకుండానట. ఏడికి పోవాలన్నా విమానాలు బెంజ్ కార్లు ఉంటందుకు స్టార్ హోటళ్లు. మేడం చెప్పుల కాంచెల్లి బొట్టు పిల్లల దాకా అన్ని కాంగ్రెస్ లతోనే కొనిపించేదట. ఖర్చు పెట్టలేక ఆయన తలకాలు పట్టుకున్న లీడర్లు అందరూ ఇప్పుడు మస్తు ఖుషి అవుతున్నారట. ఇక ఈ ముచ్చట అటు పెడితే పాత కాంగ్రెస్ వాళ్ళు అందరికంటే ఎక్కువ సంబరపడుతున్నారట. ఇన్నొద్దులు ఇక్కడ ఏమైతున్నదో ఢిల్లీకి చక్కగా చెప్పకపోయేటోళ్ళు. ఇప్పటి సంది తెలంగాణలో సీమ చిటుక్కు అన్నా రాహుల్ గాంధీకి తెలిసిపోతుంది. మా పాత లీడర్ల సంబరాలు కూడా ఢిల్లీలోకి చేరుతాయని చిన్నగా సంబరపడతలేరట. అంత మంచిగానే ఉన్నది కానీ పేదోళ్ళ లెక్క రైళ్ళు వచ్చిన మేడము తెలంగాణలో ఉన్న పేదోళ్ళ కోసం పట్టించుకుంటుందో లేకపోతే పాత మేడం లెక్కనే చేస్తుందోనని ఇంకొందరు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కొత్త మేడం వచ్చింది కదా, పార్టీ వాళ్ళందరూ కలిసి మీటింగ్ పెట్టుకున్నారు. లీడర్లు అందరూ మాట్లాడిండ్రు. మాబడికి రేవంత్ సార్ కూడా మాట్లాడిండు. సారు ఉపన్యాసం అంటే ఎట్లుంటది?
అట్లనే ఉంటది. పాండ్రి సారేం మాట్లాడిండో మనం కూడా అరుచుకుందాం. మంచిని మైకులో చెప్పాలి, చెడుని చెవులో చెప్పాలని. మనోళ్ళు చెడు మైకులో చెప్తారు, మంచం వచ్చి చెవులో చెప్తారు. ఉన్నదే చెప్తున్నారు. మంచి ఉంటే కదా సారు చెప్పటానికి. షెడ్వాకం ఎక్కువ ఉండే, మంచి పని తక్కువ ఉండే. చేసిన చక్కటి పని ఒక్కటి చెప్పుండ్రి. కుర్సీ ఎక్కి ఏడాది కాకముందే పని పక్క పెట్టి పక్క పాటోళ్ళ మీద పడితిరి. ఆ కేసులు ఈ కేసులు అని టైం పాస్ చేసుడు తప్పితే పబ్లిక్ అక్కడికి వచ్చేటి ఏమన్నా ఉన్నాయా చెప్పుండ్రి. ఇది పార్టీకి ఏమాత్రం కూడా లాభాన్ని తెచ్చిపెట్టదు. పార్టీకి తీవ్రమైన, ప్రభుత్వానికి తీవ్రమైన నష్టాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఎంతసేపు పార్టీ గురించే ఆలోచన చేస్తున్నారు కానీ పబ్లిక్ తిప్పల గురించి పట్టించుకోరన్నట్టు. పేరు 6 గ్యారెంటీలకు సంబంధించిన దాంట్లో ఆర్టీసీ బస్సు వాళ్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన 50 లక్షల కుటుంబాలకు 200 యూనిట్లు ఉచితంగా ఈ రోజు ప్రతి నెల కరెంట్ ఇస్తున్నాం. ఈ రోజు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం. రైతు రుణమాఫీ చేసినాం. 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. అవు సారు నిజమే, మస్తు చేస్తున్నారు. 100 రోజులనే 6 గ్యారంటీలు అమలు చేసిండ్రు. ఇయాలనో రేపో 420 హామీలు కూడా పూర్తి చేస్తారు. చెప్పుకుంటానికన్నా ఉండాలి కదా సారు. పావుల చేతుల పెట్టి రూపాయి పావుల పబ్లిసిటీ చేసుకుంటున్నారు. బోనస్ బోగస్ అయిపాయే. రైతు భరోసాకు భరోసా లేకుండా వాయే. మాటలు చెప్పమంటే మాత్రం మస్తు చెప్తారు. ఆ రోజు పోటీలో ఉన్న ముఖ్యమైన నాయకులు టికెట్లు ఆశించిన వాళ్లకు చాలా వరకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వం యొక్క నియామకాలలో వారిని ముందు వరుసలో వారికి అవకాశాలు ఇచ్చినాం. ఇది కూడా మస్తు నిజం సారు. అద్దంకి దయాకర్ సారును మంత్రిని చేస్తిరి, విజయారెడ్డిని ఎమ్మెల్యేను చేస్తిరి, సునీతారావు మేడానికి ఇయాల్లో రేపు మంత్రి పదవి ఇస్తారట కదా. అందరూ మాట్లాడుకుంటున్నారు. బయట పబ్లిక్ దగ్గర అబద్ధాలు చెప్తే చెప్పిండు గాని మీ పార్టీల దగ్గర కూడా అదే పనా సారు? ఏ మనుషులో ఏమో పోండ్రి, కొంచెం అన్న మానవత్వం ఉండదానుల్లా. ఇంత ఘోరమా, ఇంత దారుణమా? ఇటువంటి మనుషులు కూడా ఉంటారా? అసలు ఎట్లా చేయబుద్దయిందిలా మీకు? ఏమనిపించలేదా? కొంచెం అన్న బాధ అనిపించలేదా? షీ, ఏ మనుషులు ఉన్నారో ఏందో. నేను ఇంతగడం కోపడుతున్నది ఎవరి మీదనో కాదు, ఇగో వీళ్ళ మీద. చేపల కూర, చేపల ఫ్రై, చేపల పులుసు. ఇది స్టార్ హోటళ్ల కూరల లిస్ట్ కాదు. SLBC టన్నెల్ కాడ మన మంత్రి సార్ల పగటి బువ్వకు కూరల లిస్టు. సొరంగం లోపట 8 మంది పడిపోయిండ్రు. వాళ్ళను బయటికి తీసుకొస్తామని రోజు హెలికాప్టర్ వేసుకొని వారం రోజుల సంధి పోయేస్తున్నారు కదా. అక్కడ పగటాళ్లకు ఇట్లా చేపల కూర వండించుకొని తింటున్నారు. శ్రీశైలం డ్యామ్ లో చేపలు మంచి టేస్ట్ ఉంటాయని ఎవరన్నా చెప్పిండ్రు కావచ్చు. అందుకే స్పెషల్ గా వండించుకొని వేడివేడిగా తిన్నారట. కానీ వాళ్ళకు ఎట్లా తినబుద్దయిందో ఏమో పోండ్రి. ఓ దిక్కు 8 పానాలు పోయినాయని కంపెనీ పెద్ద మనిషి చెప్పిపోయిండు. ఇటు మంత్రి జూపల్లి సార్ కూడా అదే మాట అంటున్నాడు. నేను 100% సరే, ఎవరి అభిప్రాయాలు ఉంటాయి. నేను చూసిన దాని ప్రకారం అయితే 100% అవకాశం లేదు. ఇంకో దిక్కు వాళ్ళ ఇంటోళ్ళు తిండి తిప్పలు లేకుండా ఏడ్చుకుంటూ కూర్చున్నారు. ఇవన్నీ కండ్ల ముంగటుంటే పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టబుద్ధి కాదు. మీకు చేపల కూర వండించుకొని ఎట్లా తినాలనిపించింది సార్లు? అట్లనే ఓ 10 కిలోల చికెన్ కూర, ఓ గొర్రె పొట్టేలును పొతం పెట్టించి మటన్ కూర చేసుకొని బగారా బువ్వ వండించుకొని ఇంత కళ్ళు బొట్టు కూడా తెప్పించుకుంటే అయిపోవు కదా. షీ, ఏ మనుషులో ఏమో పోండ్రి. వీళ్ళకు కొంచెమన్నా మానవత్వం లేదా అని పబ్లిక్ మాట్లాడుకుంటున్నారు. మనం అనుకున్న పని మంచిగా కావాలన్నా, పరీక్షల్లో మంచిగా ప్యాస్ కావాలన్నా ఏం చేస్తాం? మంచిగా శ్రద్ధ పెట్టి చదువుతాం, శ్రద్ధ పెట్టి పని చేస్తాం. అట్లా పని చేసిన వాళ్ళు, చదివిన వాళ్ళే ఫస్ట్ వస్తారు, మిగిలిన వాళ్ళు వెనకబడతారు. కానీ ఈ చింత్రం ఏందో, కష్టపడి పని చేస్తున్నానని చెప్పుకుంటారు. అసొంటప్పుడు బండి ముంగడికి పోవాలి కానీ రోజు రోజు వెనకకే పోతున్నదట. ముచ్చటేందో తెలవాలంటే ఈ వార్త చూడాలి. విద్యాశాఖ మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టాలి అని విద్యాశాఖను ముఖ్యమంత్రిగా ఉన్నది నా దగ్గరే పెట్టుకున్నా. ఇంకొక మంత్రికి ఇస్తే వాళ్ళు ఎలా వ్యవహరిస్తారో, ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో, వాటి ప్రాధాన్యతలు మారుతుండొచ్చని ఆ శాఖను నా దగ్గర పెట్టుకొని ఈ రోజు ఆ శాఖను పూర్తిగా సమీక్షించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇన్నర్ కదా రేవంతన్ సార్ ఏం చెప్పిండో. కానీ పనివంతుడు పందిరేస్తే కుక్క దోక తలిగి కూలిపోయినట్టే ఉన్నది అసలు ముచ్చట.
చదువుల శాఖకు వేరేటోళ్ళైతే మంచిగా పని చేయరని ఆయన దగ్గరనే పెట్టుకున్నాడట. మరి ఆ చదువులు ఎంత చక్కదనం ఉన్నాయంటే ముఖ్యమంత్రి సారోళ్ళ సొంత జిల్లాలనే బడులల్ల తిండి పెడతలేరట. నాగర్ కర్నూలు జిల్లా కొండనాగు కాడున్న ఎస్టీ హాస్టల్లా శివరాత్రి నుంచి పగటీలి రాత్రి వంట చేయలేదట. తిండి పెట్టుమని అడిగితే పగటీలి శివుని గుడికి పోండ్రి, మాపటికి గంగమ్మ గుడికి పోండ్రి, అక్కడ అన్నదానం చేస్తున్నారని చెప్పిండట. అంత దూరం ఎట్లా పోవాలని చాలా మంది తమ్ముళ్ళు ఖాళీ కడుపుతోని వండుకున్నారట. మొన్న సంగారెడ్డి కాడనేమో తమ్ముళ్లతోనే పూరీలు బోండాలు చేయించిండ్రు. ఇట్లా చెప్పుకుంటా పోతే రేపటిదాకా ఒడవై బడులల్లా అన్ని తిప్పల పడుతున్నారు. మరి మన ముఖ్యమంత్రి సారు చదువుల శాఖను ఆయన దగ్గర పెట్టుకొని ఏం ఉద్ధరించినట్టు చెప్పుండ్రి. సర్కారు చదువులను ఆగం చేసి హాస్టళ్లల్లా తిండి బంద్ పెట్టి పొలగాళ్లను ఎల్లగొట్టడానికే ఇట్లా చేస్తున్నారా అని అడుగుతున్నారు. ఆడువారి మాటలకే కాదు మన రేవంతన్ సారు మాటలకు కూడా అర్థాలే వేరుగుంటాయని ఇప్పుడిప్పుడే తెలుస్తున్నది. ఎవరి పేరు చెబితే రాజకీయంలో ఉన్న వాళ్ళందరూ భయపడతారు, ఎవరి పేరు చెబితే లీడర్లు అందరూ గజ్జుమంటారు, ఎవరి పేరు చెప్తే మన దేశంలోనే కాదు పక్క దేశం లీడర్లు కూడా వణికిపోతారు. ఆయననే మన కేపాల్ సారు. గల్లీ నుంచి చంద్రమండలం దాకా సారుకున్న పతేరా చిన్నది కాదు. అయినా ఇప్పుడు ఆ సార్ గురించి ఎందుకంటారా? ఇగో మీరే చూడండి. నువ్వు మందు 50 రూపాయలది 150 రూపాయలకు అమ్ముతున్నావు, కడుపులు కొడుతున్నావు అని మందు గురించి కూడా కామెంట్ చేశాడు పవన్ తమ్ముడు. ఇప్పుడు వాళ్ళెంతకు అమ్ముతున్నారు? కల్తీది వాళ్ళకంటే దారుణంగా అమ్ముతున్నారు. ఒక్క మాటేనా 30,000 మంది మహిళలు చిన్న అమ్మాయిలు మిస్ అయిపోయారు. మేము రాగానే వాళ్ళందరినీ తీసుకొస్తాం అన్నాడు పవన్. ఈరోజు 30,000 అమ్మాయిల గురించి ఒక్కరోజైనా మాట్లాడా? జగన్ ఫాలోవర్స్, పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్, చంద్రబాబు ఫాలోవర్స్, లోకేష్కి ఎలాగ ఫాలోవర్స్ లేరు. ఇప్పుడైనా వినండి. 7569441275కి మీరు వాట్సాప్ గ్రూపులు పెట్టండి. చూసారా, నన్ను ఓడించాలని ఓడించారు, వాళ్ళు ఓడిపోయారు. రాష్ట్రాన్ని ఓడిస్తున్నారు, దేశాన్ని ఓడిస్తున్నారు. మనం ఆపం. రాజ్యం మందే, అధికారం మందే. మీరు నేను కలిసి పనిచేస్తే ఈరోజు బడ్జెట్లో చూస్తే మీరు ఏ విధమైన మహిళలకు పెన్షన్లు అన్నారు ఇవ్వట్లేదు. అంతకంటే ముఖ్యం, కుటుంబంలో నలుగురుంటే 15,000 60,000. తల్లికి వందనం అన్నాడు, తండ్రికి అప్పడాలు అన్నాడు. తల్లికి వందనం లేవు, తండ్రికి అప్పడాలు లేవు, తాతకి ఫ్లైయింగ్ కిస్ ముద్దులు తప్ప ఏమీ లేవు. ఏ అప్పు నీకు తెలీదా? 10 లక్షల కోట్ల అప్పు ఉన్నది, 13 లక్షల కోట్లు అని అప్పుల వాడేవే చంద్రబాబు నాయుడు. అప్పుడు నువ్వు ఇవన్నీ చేయలేవు, మనం కలిసి చేద్దాం అంటే నువ్వు చేతులు కలిపావా? మోదీతో కలిపావు. ఆ సిగ్గులేని పవన్ కళ్యాణ్ ఆడు యూజ్లెస్ ఫెలో, వాడు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసాడు. అందుకే వాడు సోల్జర్స్ అందరూ వాడిని తిడుతున్నారు. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మహిళలకు ఏముంది, నిరుద్యోగులకు ఏముంది, రైతులకు ఏముంది? ఇప్పుడంతా సర్వే చేస్తారట, వచ్చే సంవత్సరం తర్వాత ఏదో చేయడానికి ప్రయత్నిస్తారట. 2027లో జమిలీ ఎలక్షన్స్ వచ్చే ముందు మరొక డ్రామా ఆడతారు. సృష్టికర్తను నేను సంపాదిస్తున్నాను, నాకు అనుభవం ఉంది, దేశంలో మోదీకి లేని అనుభవాన్ని చంద్రబాబు నాయుడు సృష్టిస్తా మీ అందరికీ పంచుతా అన్నాడు. ఇప్పుడు మీకు ఎవరైనా సృష్టించడం తెలిసే ఎలాగ డబ్బు క్రియేట్ చేయాలి? నా చెవులో చెప్పండి. మా అందరికి చెవులో పువ్వులు పెట్టి ఇప్పుడు నీ చెవులో మేము చెప్పాలా ఎలా డబ్బు సంపాదించాం? నేను చెప్తా, చెవులో చెప్పండి, చెవులో చెప్తా, మీడియా ద్వారా చెప్పండి, మీడియా ద్వారా చెప్తా. మీ ఇంటికి రమ్మంటే మీ ఇంటికి వస్తే చంద్రబాబు నాయుడు ఇప్పుడైనా నీకు చిత్తశుద్ధి ఉంటే నేను చెప్పినట్టు చేస్తే ఒక్క సంవత్సరంలో మోదీ నీ అవసరం మాకు లేదు, 100,000 కంపెనీలు నేను తీసుకొచ్చానని నీకే కదా తెలుసు, అందరికంటే ఎక్కువ. గూగుల్, మైక్రోసాఫ్ట్ తీసుకొచ్చి 30 లక్షల ఉద్యోగాలు. ఇవి అటు ముచ్చట్లు. ఇంకిని జబర్దస్త్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండుర్రి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.